హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ 10th క్లాస్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేటు. సో మన ఛానల్లో ముందుగా చెప్పినట్టే ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు పేపర్ కరెక్షన్ అనేది జరిగింది. సో 7 రోజుల్లో మొత్తం పేపర్ కరెక్షన్ అయితే అయిపోయింది. సో ఈ విషయాన్ని గమనించగలరు. సో నేను ఈ మాట చెప్పినప్పుడు చాలామంది దీన్ని అపోజ్ చేశారు. సో మీరు తెలిసే మాట్లాడుతున్నారా, మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను వీడియోలో కూడా, ఏప్రిల్ 20 నుంచి 25 లోపు పరీక్ష ఫలితాలు విడుదల అవుతాయని కూడా చెప్పాను. సో కొంతమంది అతి మేధావులు ఏం చెప్పారంటే, మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు, ఇలాగా స్టూడెంట్స్ని భయపెట్టకండి, అది ఇదని అయితే కమెంట్ చేశారు. సో వాళ్ళకు కూడా వాళ్ళు ఎలాగైతే కమెంట్ చేశారో అలా గట్టిగా అయితే సమాధానం ఇవ్వడం జరిగింది కూడా. సో నేను మళ్ళీ చెప్తున్నా, సో పేపర్ కరెక్షన్ వచ్చేసి 7 డేస్లో అయిపోయింది. వాళ్ళు యాక్చువల్ అంటే 9th టార్గెట్ పెట్టారు, కాకపోతే 8కే మొత్తం మ్యాక్సిమం అయిపోయి, సో 9థ్కి ఇంకా కొన్ని ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని కరెక్షన్ చేయడం జరిగింది. సో నేను ఇంత కరెక్ట్గా ఎందుకు చెప్పగలనంటే, కొంతమంది మా మిత్రులు స్పాట్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ నేను కూడా కొంత సమాచారం సేకరించాను, అక్కడ కరెక్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది. ఇంకోటి ఏంటంటే, మనకు 9థ్కి ఈరోజు అయిపోయింది కదా, వితిన్ 5 డేస్లో మార్క్స్ ఎంట్రీ అయిపోతుంది. అంటే ఏప్రిల్ 10 నుంచి 15 or 17 లోపు మార్క్స్ ఎంట్రీ అయిపోతుంది. సో అయిపోయిన మరుక్షణమే ఇక రిజల్ట్ విడుదల అవ్వాలి అంటే అది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే విద్యాశాఖకు సంబంధించి లోకేష్ గారు, కొంతమంది మంత్రులు, వీళ్ళందరి సంప్రదింపులు జరిపి వారితో ఒక డేట్ అనుకొని అందరి సమక్షంలోనే ఈ పరీక్షా ఫలితాలు అనేవి ఒక మీటింగ్, ఒక కాన్ఫరెన్స్ లాగా పెట్టి అయితే విడుదల చేస్తారు. కాబట్టి సో దానికి సంబంధించి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే ఏప్రిల్ 21 నుంచి 25 లోపు, అంటే స్కూల్ ముగిసే లోపు 100కు 100% అయితే పరీక్ష ఫలితాలు విడుదలవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో నేను ఈ విషయాన్ని మిమ్మల్ని విద్యార్థులను భయపడడానికి అయితే కాదు. సో దీంట్లో ఎందుకు ఇంత తొందరగా వస్తున్నాయి ఈసారి అంటే, దీంట్లో విద్యార్థులకు ఉపయోగపడే రకంగా అయితే గవర్నమెంట్ ఆలోచించింది. సో ఎవరైతే ఒకవేళ ఫెయిల్ అవుతారో అలాంటి వాళ్ళకి వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు పెట్టి వాళ్ళను కూడా జూన్లో ప్రారంభమయ్యే అకాడమిక్ ఇయర్లో వాళ్ళని పంపించాలనే ఉద్దేశంతో అయితే ముందుగానే ఫలితాలు విడుదల చేసి వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు పెట్టి దానికి సంబంధించి కూడా జూన్ 1st వీక్లోనే రిజల్ట్ వచ్చేలాగైతే ప్లాన్ చేస్తున్నారనే సమాచారము. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో దాదాపుగా కర్నూలు జిల్లాకు సంబంధించి దాదాపుగా 1,92,725 పేపర్లు, అంటే ఇవి కర్నూలు జిల్లా పేపర్లు కాదండి. సో ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, సో కర్నూలు డిస్ట్రిక్ట్ పేపర్స్ అనేవి కూడా వేరే ప్రాంతానికి వెళ్తాయి, వేరే ప్రాంతంలో ఉండే పేపర్లు కర్నూలు జిల్లా కావడం జరుగుతుంది. అలా ఏ జిల్లా పేపర్లు ఆ జిల్లా కేంద్రంలో అయితే కరెక్షన్ చేయరు, అలా అయితే మారుతాయి. కాబట్టి సో అందులో భాగంగా పక్క జిల్లాల నుంచి వచ్చిన పేపర్ కరెక్షన్స్ మన జిల్లాలో అయితే జరిగాయి. సో ఆల్మోస్ట్ కరెక్షన్స్ అయితే మొత్తం అయితే అయిపోయాయి. సో మ్యాక్సిమం మీకు ఫలితాలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కొంతమంది అయితే కొన్ని డౌట్స్ అడిగారు, సార్ కరెక్షన్ ఎలా జరిగింది అనేసి. కరెక్షన్ అయితే లిబరల్గా జరిగింది. దాంతోపాటు ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఆ పాయింట్ ఇక్కడ ఇస్తున్నా చూడండి. ఎవరైతే 30 మార్కుల దగ్గరలో ఉంటారో అలాంటి వారిని కూడా పాస్ చేయడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. సో ఆ విషయాన్ని అయితే గమనించండి. సో తప్పకుండా అయితే పాస్ చేస్తారు ఎవరైతే 30 మార్కులు. అలాగే అక్కడ మీరు ఏదో ఒకటి రాసి ఉండాలి. మీరు ఏమి రాయకుండా ఉత్త పేపర్ ఇస్తే మాత్రం పాస్ అవ్వడం కష్టమే. మీరు ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేసి దానికి సంబంధించి ఏవో కొన్ని పాయింట్ రాసినట్టయితే తప్పకుండా అయితే మీరు పాస్ అవ్వడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. సో ఆ విషయాన్ని అయితే గమనించండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. మన ఛానల్లో 10th క్లాస్ సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయితే కాస్త అటు ఇటు అవ్వచ్చు, కానీ తప్పకుండా అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది అప్డేట్. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, www.xyzbrain.in. అక్కడ కూడా మీరు చూడొచ్చు. అక్కడ కూడా మీకు అన్ని అప్డేట్స్ అయితే ఉంటాయి. And thank you so much for watching my video.